జై భీమ్ జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఒక పాటను పాడదలుచుకున్నా. అక్షరాయుధం ఎక్కుపెట్టి సాగినాడు, అక్షరాయుధం ఎక్కుపెట్టి సాగినాడు, బహుజనుల గుండెల్లో దేవుడై వెలిసినాడు. అక్షరాయుధం ఎక్కుపెట్టి సాగినాడు, అక్షరాయుధం ఎక్కుపెట్టి సాగినాడు, బహుజనుల గుండెల్లో దైవమై వెలిసినాడు, బహుజనుల గుండెల్లో దైవమై నిలిచినాడు. అక్షరాయుధం ఎక్కుపెట్టి సాగినాడు, అక్షరాయుధం ఎక్కుపెట్టి సాగినాడు, బహుజనుల గుండెల్లో దైవమై నిలిచినాడు. నువ్వు లేకపోతే మాకు దిక్కు ఎవరుండేది, నీవు లేకపోతే మాకు దిక్కురెవరుండేది. దశ దిశ చూపించి ధృవతారగా నిలిచినావు. జై జై కొమరం భీం, జై జయలు కొమరం భీం, జై 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 భీములు, జై జై అంబేద్కరు, జై జై భీములు, జై జై అంబేద్కరు. అక్షరాయుధం ఎత్తిపెట్టి సాగినావు, అక్షరాయుధం ఎక్కుపెట్టి సాగినావు, బహుజన గుండెల్లో దైవమై నిలిచినావు, బహుజనుల గుండెల్లో దైవమై నిలిచినావు. అక్షర మేధావి, ప్రపంచ ఆయుధ మేధావి, ప్రపంచ అక్షర మేధావి. ఈ రోజు భారతదేశంలో ఈ బహుజనులు బతుకుతున్నారంటే ఈ మహనీయుని యొక్క కృషి, ఆరాటం, పోరాటం, ఆవేశం, ఆవేదన అంతా మన అందరి కోసం భారతదేశం అద్భుతంగా ఉండాలని రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగ రచయిత అధ్యక్షులు ఈ అంబేద్కర్ గారు లేకుంటే ఈ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు మనం ఎక్కడ ఉండేవాళ్ళమో, ఏ వైపు ఉండేవాళ్ళమో. కాబట్టి ప్రతి వారి గుండెలో ఒక దేవుడుగా నిలిచినటువంటి అంబేద్కర్ గారిని మన దండలేసి మర్చిపోవడే కాదు, దండం పెట్టి పోవడే కాదు, మన ఎల్లకాలం ఆయన ఆశయాల్ని, ఆయన ఆలోచనల్ని మనం కొనసాగించాలని నేను కోరుకుంటూ ఈ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.